తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తే పాకిస్తానీ అని ముద్ర వేశారు. వేదాంత్ శ్రీవత్సవ్ అనే 17 సంవత్సరాల అబ్బాయి ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. ఫలితాలు వచ్చిన తర్వాత ఫిజిక్స్ పేపర్ లో మార్కులు తక్కువ వచ్చాయని గ్రహించాడు. రీవాల్యుయేషన్ అప్లై చేశాడు కూడా. సిబిఎస్ఈ బోర్డు తన పేపర్ ను స్కాన్ చేసి తనకు పంపించారు. ఆ పేపర్ ను చూసినటువంటి వేదాంత్ కి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ పేపర్ వేదాంత్వి కానే కాదు. సిబిఎస్ఈ బోర్డు పంపించినటువంటి ఆ పేపర్ లో ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్ నాది కానే కాదు అని వేదాంత్ స్పష్టం చేశారు. ఆ పేపర్ ను తన ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ ఉన్నటువంటి పేపర్ ను రెండింటినీ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు వేదాంత్ శ్రీవత్సవ్. వెంటనే ఆ పిల్లవాడి పైన సైబర్ గూండాలు చెలరేగిపోయారు. నువ్వు పాకిస్తాన్ వాడివి అని ముద్ర వేశారు. ఎందుకంటే తన ట్విట్టర్ అకౌంట్ లో లొకేషన్ సౌత్ ఏషియా అని ఉంది. సౌత్ ఏషియాలో కేవలం పాకిస్తానీ మాత్రమే ఉంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికి మనం వదిలేస్తున్నాము. ఇందులో విచిత్రం ఏంటంటే ఒక లాయర్ కూడా ఆ పిల్లవాడిని పాకిస్తానీ అన్నారు. దానితో పాటు డిడి ఛానల్లో ప్రముఖ యాంకర్ గా ఉన్నటువంటి అశోక్ కూడా తనపై పాకిస్తానీ అని ముద్ర వేశాడు. నిజాలు తెలుసుకోకుండా కొంతమంది లాయర్లు, కొంతమంది జర్నలిస్టులు, సైబర్ గూండాలు వేసినటువంటి ముద్రల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. తప్పు జరిగింది అని ప్రూఫ్ తో పాటు వివరిస్తే అతనిపైన పాకిస్తానీ అని ముద్ర వేయడాన్ని దేశం మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది. దీనికి స్పందించినటువంటి సిబిఎస్ఈ బోర్డు వేదాంత్కి సంబంధించినటువంటి ఒరిజినల్ పేపర్ ను మళ్ళీ మెయిల్ చేసింది. ఆ మెయిల్ లో పొరపాటు జరిగింది అని చెప్పిందే కానీ క్షమించండి అని ఒక్క పదం కూడా యూజ్ చేయలేదు సిబిఎస్ఈ బోర్డు. ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఆ మార్కులు కూడా తారుమారు అవుతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వ లోపమా, వ్యవస్థ లోపమా, విద్యాశాఖకు సంబంధించినటువంటి లోపమా అని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.